శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. విధియ తిథి రాత్రి 12:27 వరకు, తదుపరి తదియ. అనురాధ నక్షత్రం ఉదయం 10:23 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శివం యోగం తెల్లవారుజామున 5:49 వరకు, తదుపరి సిద్ధం యోగం. తైతుల కరణం ఉదయం 11:40 వరకు, తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు రాత్రి 2:52 నుండి 4:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:34 వరకు. వర్జ్యం సాయంత్రం 4:27 నుండి 6:11 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం, సూర్యభగవానుడు కృత్తికా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించి వృషభ రాశిలోకి, అంటే వృషభ సంక్రమణం జరిగేటటువంటి రోజు ఈరోజు. తెల్లవారుజామున 3:35 వృషభ సంక్రమణం జరుగుతుంది కాబట్టి రేపటి రోజున సంక్రాంతిగా వృషభ సంక్రాంతిగా ఆచరించాలి. కానీ రేపు ఉదయం మన కార్యక్రమం కల్లా సంక్రమణం జరుగుతుంది కాబట్టి రేపు ఆచరించవలసినటువంటి విధులు మనం ఇప్పుడు కార్యక్రమంలో చెప్పుకుందాం. సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం ఈరోజు రావటం జరిగింది. ఈ సంక్రమణ సమయంలో, సంక్రాంతి సమయంలో చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా, సముద్ర స్నానమైనా, నదీ స్నానమైనా సంకల్ప పురస్సరంగా కనుక చేసినట్లయితే విశేష ఫలితాన్ని అందజేస్తుంది. అట్లాగే ఈ వైశాఖ మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు సమస్త గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అందులో మనకి స్కాంద పురాణం రేవాఖండం సత్యనారాయణ వ్రత మహత్యంలో వైశాఖ మాసంలో వ్రతం చేయడం విశేషంగా చెప్పబడుతుంది. దానితో పాటు 2 ఏకాదశులు, పూర్ణిమ లేక సంక్రమణ దినం నాడు ఈ వ్రతం చేయడం విశేష ఫలం అన్నారు. అటువంటి ఆ పుణ్య దినాలలో రేపటి రోజున సంక్రమణ దినం, అంటే వృషభ సంక్రాంతి మరియు హరిపద పుణ్యకాలం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ సమయంలో మల్లె పువ్వులతో, తులసీ దళాలతో విష్ణారాధన కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు, వసతి వనరులు లేనటువంటి వాళ్ళు యథాశక్తిగా విష్ణునామాన్ని కనుక ఈనాడు స్మరణ చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లాగే ఈ హరిపద పుణ్యకాల సమయంలో పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి తర్పణాదులు, తీర్థ విధులు విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తాయి. ఇటువంటి అలభ్య పుణ్యకాలాన్ని, ఈ పుణ్యప్రదమైనటువంటి సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని దైవానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలను క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు వైశాఖ బహుళ ద్వితీయ, అంటే విధియ, బుధవారం. నక్షత్రం అనురాధ, తదుపరి జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవిబుధులు, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, మీనంలో శుక్ర, శని, రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి కారణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలన తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పనిని
పట్టదలిచినప్పటికీ కూడా ఆలోచనాత్మకంగా మాత్రమే చేయాలి తప్ప అనాలోచితంగా ప్రారంభాన్ని చేయకూడదు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ విధమైన సమస్యలు రాబోతున్నాయో గ్రహించి ముందే వాటికి సంబంధించిన నివారణ ఉపాయాలకి సిద్ధపడి ప్రారంభాన్ని చేయాలి. అనుకూలమైనటువంటి వారు కూడా వ్యతిరేకించే అవకాశం ఉన్నటువంటి కారణంగా తగినటువంటి ఆలోచనని ముందే సిద్ధం చేసుకుని ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు రుణాన్ని తీసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రుణాన్ని కానీ ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని గ్రహించుకోగలగాలి. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే తప్పక మేధాశక్తి పెరిగి వ్యాపారంలో లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. ఎవరితోనూ విరోధభావం లేకుండా ఉండాలనే ఆలోచనతోనే ఉంటారు. కానీ తప్పనిసరిగా మాటకి మాట అనవలసిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. అనుకూలమైనటువంటి వారితో విరోధభావం కలిగినా కూడా మౌనాన్ని పాటించడం మంచిది తప్ప తమది ధర్మమే కదా అనే అభిప్రాయంతో వ్యతిరేకించి మాట్లాడడం వల్ల ఇంట్లో రాబోయే శుభకార్యాలకి చిన్నవైనటువంటి విఘ్నాలు కలిగే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కుంకుమతో కానీ అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు అశ్రమంగా సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాత్వికమైనటువంటి ఆలోచనతో ఉంటారు. నిదానమైనటువంటి శైలితో మాట్లాడగలుగుతారు. కుటుంబంలో పొరపచ్చాలు ఏమాత్రమూ లేకుండా జాగ్రత్త పడతారు. ఏదైనా ఆందోళన కలిగించేటటువంటి తీరుగా ప్రవర్తన కుటుంబ సభ్యులు ఎవరిదున్నా సర్దుకుని వెళ్ళిపోయేటటువంటి ధోరణిలోనే ఉంటారు. తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో చిన్నవైనటువంటి చిరుబురులు వచ్చినప్పటికీ కూడా వాటిని పట్టించుకోరు. జీవితం కంటే జీతం ఇచ్చే ఉద్యోగం ముఖ్యం కాదనే ఆ లక్షణంతో ఉంటారు. రుణాన్ని తీసుకోరు. ఆర్థికమైనటువంటి సమీకరణని కొత్త ఇంటిని ఏవైనా సరే కొనుక్కోవాలి లేదా నిర్మించుకోవాలనే ఆలోచనతో చేస్తూ ఉంటారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణ విముక్తి అయిపోతుంది. రావలసిన బకాయిలు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమ జీవితం గురించినటువంటి ఆలోచనతో తమకే చిరునవ్వు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏ విషయాన్ని ఏ విధంగానూ కూడా పరిష్కరించుకోలేటువంటి స్థితిలో ఉంటారు. రుణాన్ని తీసుకుంటే పరిస్థితులు సానుకూల పడతాయని తెలిసినా కూడా రుణాన్ని తీసుకోలేనటువంటి అధైర్యంతో ఉంటారు. బంధుమిత్రులందరూ కూడా తమని అనవసరమైనటువంటి సూచనలతో సలహాలతో విసిగిస్తున్నప్పటికీ ఏ ఒక్కరి సూచన పాటించరు. వారికి విరోధులయ్యే అవకాశం ఉంటుంది. చేయనటువంటి తప్పుకి నింద తమ మీద పడుతున్నప్పటికీ కూడా మౌనంగానే ఉంటారు తప్ప ప్రతిస్పందించే లక్షణంతో ఉండరు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే పూర్తిగా కోపం అదుపులో ఉంటుంది. నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. ఎంతటి వారినైనా ఎదుర్కోగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వాక్చాతుర్యంతో ఉంటారు.
తమకు సంబంధించినటువంటి వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయాల్ని పొందగలుగుతారు. ఇతరులకి సంబంధించినటువంటి భూముల్ని కూడా తాము గుత్తకి తీసుకుని వాటిలో వ్యవసాయాన్ని చేస్తూ మంచి ఆదాయ లాభాన్ని పొందగలుగుతారు. వృత్తి ద్వారా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది. అయినా ఆర్థికమైనటువంటి ఖర్చు కూడా దానికి తగిన విధంగానే పెరుగుతూ ఉండే కారణంగా చేతిలో పెద్దగా నిలువ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అతి ముఖ్యంగా తాము తీసుకున్నటువంటి ప్రతి పైసకు కూడా లెక్క సిద్ధం చేసుకునేటువంటి పక్షంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందిని పడే అవకాశం ఉండొచ్చు. అంతేకాక నూతన అభియోగం వీరి మీద ఉండే అవకాశం కూడా ఉంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆగ్రహం మరింతగా పెరిగే అవకాశం ఉండొచ్చు. అహంకారం మరింతగా దృఢంగా ఉండే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. దానికోసమని సొమ్ముని సమీకరించుకుని కూడా ఉంటారు. మాటలో గట్టితనం కారణంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం బలంగా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం మాత్రం విశేషంగా ఉంటూ ఉంటుంది. శారీరకమైన శ్రమ ఇంత అని అనకుండా సొమ్ము వస్తే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరాల్సిందే. కుటుంబంలో భార్యతో కానీ సంతానంతో కానీ విరోధ భావం కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కన్యారాశి వారు. ఈ రోజున బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతనంగా వచ్చిన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఆర్థిక లాభంతో ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే సర్వము తామే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సంతానం తమని ఎత్తి చూపిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడాను. వారి ఆర్థికమైనటువంటి ప్రతిభ కంటే అలాగే వారి విద్య అభివృద్ధి కంటే కూడా వాగ్వాదానికి ప్రాముఖ్యం ఇస్తూ కనిపించేటటువంటి కారణంగా తాత్కాలికంగా ఈ రాశివారు మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు చేయడం తప్పనిసరి కావచ్చు. వివాహాది శుభకార్యాలకు వెళ్ళేటువంటి సందర్భంలో మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం అత్యవసరం తప్ప ఒంటరిగా ప్రయాణించడం అంతా సరి కాకపోవచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలగిపోవడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వ్యాపారంలో మంచి లాభాన్ని సంపాదించి ఉండొచ్చు. ఉద్యోగంలో మంచి ప్రతిభాత్మకమైనటువంటి పురస్కారాన్ని కూడా పొంది ఉండవచ్చు. ముఖ్యంగా అందరితోనూ అనుకూలమైనటువంటి ఆలోచనతోనే ఉండాలనే నిర్ణయంతో ఉండొచ్చు. తాము చేసిన ప్రతి నిర్ణయము కూడా చిట్ట చివరి క్షణంలో ఆగిపోయేటటువంటి తీరులో ఉండొచ్చు. విఘ్నాలు ఎక్కువగా ఉండేటటువంటి కారణంగా అది తాము చేసిన నిర్ణయం సరికాకపోవడమా లేక కాల ప్రభావమా గ్రహస్థితి ప్రభావమా అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఉండొచ్చు. నూతన వ్యాపార ప్రారంభం కోసం ఎంతోమంది భాగస్వాములుగా చేరుతామని పుష్కలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదో బాగా పరిశీలించిన మీదట మాత్రమే వారిని భాగస్వాములుగా చేర్చుకోవడం మంచిది. అన్నిటికీ మించి భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదని యథార్థపు దృష్టితో ఆలోచించుకుని చేర్చుకోగలగాలి. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవి లాభం కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి అహంకారంతో ఉంటారు. ఎవరి మాటని లక్ష్యపెట్టే ఆలోచనతో ఉండరు. శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఔషధ సేవన చేసే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి విషయంలో తీవ్రమైనటువంటి శ్రమకి గురి అవుతూ ఉండొచ్చు. సహాయాన్ని చేసేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అహంకార భావంతో వారి సహాయాన్ని తీసుకోకపోయేటటువంటి ఆలోచనతో ఉంటారు. చేసే ప్రతి పని కూడా అనాలోచితంగానే తొందరపాటుతనంతోనే చేసి తమ ఇబ్బందుల్ని తామే తెచ్చుకునేటువంటి పరిస్థితి కలిగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి విశేషంగా ఉంటాయి. అయితే మాట పడే అవకాశమే తప్ప ధైర్యంగా నిలిచి మాట్లాడే హక్కు అధికారం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణం చేయవలసిన అవసరం ఏమాత్రమూ లేకుండా ఆర్థికమైన లాభం సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. అనారోగ్యానికి తగినటువంటి ఔషధ సేవను చేయడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తారు. తగినటువంటి వైద్య పరీక్షలు చేయించుకుని ఔషధ సేవను చేయడం ఎంతైనా అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేందుకు ఔషధ సేవ చేయాలని సూచింపబడినప్పటికీ కూడా వాటి వైపు దృష్టి పెట్టలేనంతగా వ్యాపారంలో తలమునకలై కనిపించవచ్చు. మరొక వాహనాన్ని లేదా మరొక ఇంటిని కొనాలనేటటువంటి ఆలోచన బలంగా కలిగి ఉన్నటువంటి కారణంగా వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మల్లెపూలతో అర్చించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభంతో పాటు నూతన భూ లాభానికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ధార్మికమైనటువంటి బుద్ధితో మాత్రమే ఉంటారు. చేసినటువంటి ప్రకటనకి అనుగుణంగా మాత్రమే వ్యాపారాన్ని నడిపిస్తారు. ఎక్కడా కూడా వ్యాపారంలో తాము సూచించినటువంటి సూచనలకు వ్యతిరేకంగా ఉండడం కానీ ఎదుటి వారిని వంచడం కానీ ఉండదు. వీరి ద్వారా శారీరక అనారోగ్యం పెరుగుతూ ఉండేటువంటి కారణంగా ఔషధ సేవని సక్రమంగా చేయడం మరింత అవసరం. సకాల నిద్ర భోజన అవకాశాలు ఉండకపోవచ్చు. సంతానానికి స్వదేశంలోనే సరైనటువంటి విశ్వవిద్యాలయంలోనో అతి ముఖ్యమైనటువంటి ప్రసిద్ధమైన కళాశాలలోనో ప్రవేశం లభించే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం లేదు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువు ముద్దమందారాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం కారణంగా సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి ఆర్థిక లాభంతో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండరు. అంతకుముందు ఎందరికో వాక్ సహాయాన్ని చేసేటటువంటి వారు ఇప్పుడు వృత్తిపరమైనటువంటి ఆదాయం తగ్గిన కారణంగా ఈ పనికి ఇంత అనేటటువంటి ప్రత్యేకమైన ఆలోచనతో ఉంటారు. సోదరులు బాగా అనుకూలించేటటువంటి కారణంగాను అనుకున్న పరిస్థితులని కూడా అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగాను ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారపరమైన ఆదాయం కంటే కూడా వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా వచ్చే అవకాశం బలంగా గోచరిస్తుంది. శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో కంటికి సంబంధించిన, నడుముకి సంబంధించిన, అలాగే మడమలకు సంబంధించిన అనారోగ్యం కొద్ది ఇబ్బందికి గురి చేయవచ్చు ఈ రాశి వారిని. బుధవారం సందర్భంగా మీనరాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఏ పరిస్థితిలోనూ కూడా విఘ్నాలు ఉండవు. పాత బకాయిలు వసూలయ్యి వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా
శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ శ్రీహరిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు గురు సంక్రమణం జరిగే రోజు. దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ సందర్భంగా జాతకపరంగా గురుదోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా గురుదోషాలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం సంపూర్ణంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నటువంటి గురు సంక్రమణం జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఓం బ్రుం బృహస్పతయే నమః అని మనస్సులో స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటి భాగంలో, కంఠ భాగంలో, అలాగే మణికట్టు దగ్గర బొట్టులాగా ధారణ చేయాలి. ఇలా చేస్తే దేవగురు అయినటువంటి బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్నానం పూర్తి కాగానే మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయాలి. ఈశాన్యం అంటే అది గురువుకు ప్రీతిపాత్రమైన దిక్కు. అందుకే గురువుకు ప్రియమైనటువంటి ఈశాన్యం మూల అన్ని గదుల్లో తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీస్తే 3 అనే అంకె దేవగురువైన బృహస్పతికి ప్రియమైన అంకె కాబట్టి గురుబలం సంపూర్ణంగా చేకూరుతుంది. అలాగే స్నానం చేశాక ఈరోజు ఈశాన్య దీపాన్ని వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. గురు సంక్రమణం సందర్భంగా దేవగురువైనటువంటి బృహస్పతి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజు కాబట్టి ఈ ఈశాన్య దీపం అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వీలైనంతసేపు వెలుగుతూ ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా గురుబలం సంపూర్ణంగా కుటుంబ సభ్యులందరి మీద ప్రసరిస్తుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఈరోజు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆహారంగా తినిపించిన గురుగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురు సంక్రమణం సందర్భంగా గురువుకు అధిష్టాన దైవమైనటువంటి పరమేశ్వరుడికి ఈరోజు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా, ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకుని శివాలయంలో శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం బ్రుం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించిన గురువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించేటటువంటి గురు సంక్రమణం జరిగేటటువంటి రోజు సందర్భంగా గురువుకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ విధి విధానాలు పాటించండి. గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా వివాహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో రాశిపరంగా నక్షత్రాల పరంగా తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.